ఖతర్నాక్ కామెడీ షో. ఏంటంటే అలా చూస్తున్నారు? పాటలు అక్కడ డాన్స్ చేస్తున్నాడన్న. మాది నాన్ సింగ్ ఫ్యామిలీ, మాకు డాన్స్ చేయడానికి పాట అవసరం లేదు, మాకు మూమెంట్ ఉంటుంది అంతే. నవ్వడం కూడా జోక్ అవసరం, ఊరికి నవ్వుతుంటాం. మాదో పిచ్చి ఫ్యామిలీ, ఫుల్ నాన్ సింగ్ ఫ్యామిలీ. ఒక్క నిమిషం. హలో, అవునా? ఎప్పుడు? ఒక్క నిమిషం, మా అబ్బాయిని పిలుస్తున్నాను. నానా కన్నా ఫోన్ నానా, ఇలా రా ఒకసారి. పెద్ద ఫోన్ ఇది, నీ ఫోన్ అమ్మా. మా అబ్బాయి పని చేశాడండి. నన్ను క్షమించమ్మా, తప్పైపోయిందమ్మా. పెద్ద మనతో మాట్లాడతాడు. ఎంత పని అయిపోయిందమ్మా. హలో, ఎప్పుడు? పొద్దున్న నాన్న రాలేదు ఇంకా. నాన్న నాన్న ఏంటండి ఇలాగ వచ్చారు మీరు? నాన్న పెద్ద ఫోను. ఇది నోకియా ఫోన్ కదరా? అయ్యో, మా ఆయన కూడా పని చేశారండి. యూజ్డ్ పంపిణీ వేస్తాడు. నేను మాట్లాడాలా? మాట్లాడు. హలో, ఓకే ఓకే ఓకే. ఇదేంటి, మీ అమ్మ తెచ్చిపోయిందని చెప్పలేదు నాకు. అయ్యో, గుర్తొచ్చింది. ఎందుకు ఇలా అయ్యిందమ్మా? ఇలా ఎప్పుడు అవుతుందని అనుకోలేదమ్మా. అరే ఒక్క నిమిషం రా. అరే వాళ్ళ అమ్మమ్మ చచ్చిపోయింది కదా, మౌనం పాటిద్దాం ఫస్ట్. 7 కొండలు జబర్దస్త్ సెట్లు ఏసీలు పెట్టించాడంట. రండి ఊరి వెళ్దాం, మా అమ్మ చచ్చిపోయింది కదా. వెళ్దాం. ఏమైందన్నా? నాన్న అమ్మ ఏమైంది? నన్ను క్షమించండమ్మా. ఏం తప్పు చేశారా? 17 సంవత్సరాలుగా చేస్తున్నాను. ఏమేం చెప్పరా? ఈ రోజు నా బర్త్డే డాడీ, బర్త్డే. ఏంట్రా ప్రతి సంవత్సరం నీకు ఇలా జరుగుతుంది? ఎందుకురా నీకే ఇలా జరుగుతుంది? అమ్మా అమ్మా, కేక్ కట్ చేద్దాం. కేక్ కట్ చేద్దాం. పాపం చేశాను దేవుడా, నా కొడుకు ఎలాంటి శిక్ష చేసావు? ఏంటి పాట పాడండి. జాతస్య హి ధ్రువో మృత్యుః ధ్రువం జన్మమృతస్య చ తస్మాద్ పరిహార్యేర్థే నత్వం శోచితుమర్హసి నత్వం శోచితుమర్హసి. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యమగు ఈ విషయమును బర్త్డే సందర్భంగా మనందరూ ఒక పాటకి డాన్స్ చేద్దాం ప్లీజ్. ప్లీజ్ రా. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. చుక్కల్లోకెక్కినాడు చక్కనోడు, ఎప్పటికీ ఎవ్వరికి చిక్కనోడు. తల్లడిల్లిపోతుంది తల్లి అన్నది. నీకు చెప్పలేదు కదా, ఏదో లెటర్ వచ్చింది నాన్న నీకు. ఎవరికి? వాడికే. అప్పుడే లవ్ లెటర్లు దాకా వెళ్ళిపోయారు నువ్వు. కాదు నాన్న. ఏమైందన్నా? అలా ఎవరికి జరగకూడదు. అమ్మా వద్దమ్మా, అమ్మ వద్దమ్మా, నీ కాలు అమ్మ వద్దమ్మా. అయ్యో ఏమైంది? ఏమైంది? వద్దు. ఏంట్రా ఈ వయసు నీకేంటి? ఈ వయసు వాడి వల్ల వాడికి జాబ్ వచ్చింది రిలయన్స్
జాబ్ వచ్చిందా? మొత్తం మీరే చేశారు నాన్న, మొత్తం మీరే చేశారు. నేనేం చేశాను రా? నేనేం చేశానే? ఏం చేస్తే కదా పుట్టినాడు. నాకు అది అర్థం కావట్లేదు. దానికి జాబ్ వచ్చిందంటే నమ్మలేకపోతున్నాను. బాధపడద్దండి, బాధపడద్దు. మనుషులకు కాకపోతే 7 గంటలకు వస్తాయి జాబులు. టీవీ పెట్టు, టీవీ పెట్టు ఫస్ట్. ఏదో కొంచెం ఏదైనా చూద్దాం. ఏకా టీవీకి స్వాగతం, సుస్వాగతం. ముందుగా బ్రేకింగ్ న్యూస్. బెంగళూరు హైవే రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం. చాలా మంది చచ్చిపోయి ఉంటారు. ఇప్పుడే అందిన తాజా వార్త. మొట్టమొదటిసారిగా సన్నీ లియోన్ తల్లి కాబోతుంది. డాడీ నా లాంటి యూత్ ఏమైపోవాలి డాడీ? నేనేమైపోవాలరా? టీ తీసుకురా, టీ తీసుకురా. సన్నీ లియోన్ తల్లి కాబోతుంది ఏంట్రా? నాన్న బాధపడకుండా మంచి పని చేశాడు తండ్రి, నేనని చెప్పలా. ఏమైందన్నా? ఏమైందన్నా? నాన్న హార్ట్ అటాక్ ఇంకేమైనా వస్తాయా? డాక్టర్ అవసరం లేదు, శాటిలైట్ వచ్చేస్తాడు. డాక్టర్ ఏంటి ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం నాకు కాదండి, అతనికి. ఓహో నీకా? ఏం ప్రాబ్లం? అతనికంటే నాకు కదా ఇక్కడ. మా నాన్న పోయాడు తొందరగా. హార్ట్ అటాక్. డాక్టర్ ఓ మై గాడ్, ఏంటి ఏమైంది డాక్టర్? గబ్బర్ సింగ్ 2 సాంగ్స్ వస్తున్నాయి. తగ్గిపోద్ది, కూర్చో. తగ్గిపోయింది. తగ్గిపోయిందా? ఇప్పుడు తగ్గిపోయిందా? అవును. నాన్న ఎంత పని అయిపోయింది నాన్న. చచ్చిపోతా అనుకుంటే అలా బతికేసావా? అది అనుకున్నారే, షుగర్ బీపీ కూడా వస్తుందేమో అని చెప్పి ఇలా కూడా డైలాగులు మర్చిపోయాడు. అవును నాన్న, అప్పటికి అడిగాను నాన్న ఇంకేమైనా ఉన్నాయని. వద్దురా తీసేద్దాం అంటే రోజా గారు ఎంకరేజ్ చేస్తారు. ఈ నాకు రెచ్చిపోతున్నారు. సరే నేను వెళ్ళిపోనా? ఎల్లు ఓకే, ఓకే. ఏంట్రా రే రే, నేను డైలాగ్ మర్చిపోయానా? మీ నాన్న సింక్ వల్ల మొత్తం నా ఫ్యామిలీని తాకేసిందిరా. ఏం చేస్తున్నారు మీరు? సమాజాన్ని డబ్బులు తీసుకుని పావురాకలు ఇవ్వలేదు మీరు. పావురాలను బ్యాన్ చేశారా? ఇది స్కిట్ అయిపోయింది, స్కిట్ అయిపోయింది. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఇది ఎవ్వరు ఎవ్వరికి ఇవ్వని వీడుకోలు, ఇవి ఎక్కడా ఎన్నడూ జరగని అంపకాలు. దేవతా తరలిపో, తల్లిగా మిగిలిపో. అమ్మా బాబు, రేపటి నుంచి నువ్వు ఈ అంట్లు తవ్వక్కర్లేదు, బట్టలు ఉతకక్కర్లేదమ్మా. ఏనా నువ్వు ఉతుకుతావా? అలా కాదమ్మా, మన కష్టాలు పోయాయి. చెప్తున్నా కొడుక, చిన్నప్పటి నుంచి ఏమి ఇచ్చాడు ఇలాగే పోగొట్టేస్తావు. అమ్మా నేను పోయింది డబ్బులు కాదమ్మా, మన కష్టాలు. మనకి మంచి రోజులు వచ్చాయి. ఏమైంది నాన్న? నేను ఇప్పుడే ఆడిషన్కి వెళ్ళానమ్మా, నాకు జాబ్ వచ్చింది. బ్లెస్ మీ. చెత్త ఏదో, నీకు జాబ్ వచ్చినంత మాత్రాన అన్నోడు కూడా మానేస్తా, గిన్నెలతో కూడా మానేస్తావా? అమ్మా ఏంటమ్మా, నానుంటే నేను ఇలా చూసుకునేవాడా? మహారాణిలా చూసుకునేవాడు. నాన్న లేడు కాబట్టి ఇంత హ్యాపీగా ఉన్నారా? లేకపోతే అడుగుతూ తినేవారు మనం. ఏ జాబ్ వచ్చిందన్న నీకు? నాకు పెద్ద 5 స్టార్ హోటల్లోని పాటలు పాడే ఉద్యోగం మమ్మీ. 5 స్టార్ హోటల్లో పాటలు పాడే ఉద్యోగం? మీ నాన్న కూడా పాటలు పడేవాడు నాన్న. అవునా? ఏ పాటలు? వేలం పాటలు. అమ్మా నాన్న ఇంతకీ ఎలా చనిపోయాడమ్మా? నాన్న చనిపోలేదు నాన్న, మరి ఒక జాతరలో తప్పిపోయారు. జాతరలో తప్పిపోయాడా? అదేంటమ్మా, జాతరలో ఎక్కడైనా చిన్నపిల్లలకి తప్పిపోయేది? అది పెద్ద జాతర నాన్న. నాన్నని ఇప్పుడు చూస్తే గుర్తుపడతావా? నాన్నని చూసి చాలా లేదు కదమ్మా. అంటే నాన్నని గుర్తుపడడానికి ఏమన్నా ఆనవాళ్ళు? అంటే నాన్న మొహం మీద ఒక కాయ, వీపు మీద పుట్టుమచ్చ ఉంటుంది. ఆ మధ్యన అలాగే అటువాకి వెళ్తున్న ఏడుకొండలు చూసి మీ నాన్న అనుకుని పట్టేసుకున్నాను. అవునా? ఏమైందమ్మా తర్వాత? ఏడుకొండ మీద రేప్ కేసు పెట్టాను నేనే. నువ్వు పట్టుకొని వాడి మీద రేప్ కేసు పెట్టడం ఏదో అలాగే అవ్వాలి, లేకపోతే కారు వేసుకుని తిరుగుతాడు అందరి ముందు. మమ్మీ
ఇవాళ నేను ఫస్ట్ డే జాబ్కి వెళ్తున్నాను. ప్లీజ్ నాకు ఎదురు రావా? ఒక్క నిమిషం నాన్న. అమ్మా నన్ను ఆశీర్వదించమ్మా ఫస్ట్. విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ నాన్న. హ్యాపీ మ్యారేజ్ డే. 1 2 3. Who are you? Ding ding ding. Who are you? Ding ding ding. अरे दिल से ज़ारा Who are you? Ding ding ding. Who are you? Ding ding ding. अरे Who are you? సార్ ఇప్పుడు నువ్వేమన్నావు? Who are you అన్నా? పాతిక 100 బిల్లు కట్టి నన్ను హువారి అంటావా? ఇంత మాట అన్న తర్వాత ఒక్క సెకండ్ కూడా నేను ఇక్కడ ఉన్నాను. నేను వెళ్ళిపోతున్నాను. సార్ నేను అన్నం తిన్నావు గడ్డి తిన్నావు హువారి అని ఎందుకంటావు నువ్వు? నేను వెళ్ళిపోతున్నాను. బెరర్ 1 cup of tea. సార్ బార్కి వచ్చి టీ అంటారేంటి సార్? ఓ బార్ అయితే 1 beer. ప్లీజ్ అక్కడ తీసుకోండి. హలో రే నెరజానా నీకు మళ్ళీ ఏమైంది సార్? బీర్లో ఏమైనా పురుగు పడిందా? ఏంట్రా సాంగ్ మార్చు. ఇంకో పాట అంటే మీ ఇష్టం, మీరు చెప్పండి సార్. మీరు ఏ పాట పాడమని పాడతారు. ఫస్ట్ డే జాబ్ వచ్చింది సార్, దయచేసి చిరాకు పడద్దు. అయితే అవతార్లోంచి పాడవాడు. అవతారంలో పాటలు ఎక్కడ ఉన్నాయి సార్? పాటలు లేవా? లేవు సార్. ఇంకా వేరేది ఏమైనా పాట అడగండి. అయితే ఓ పడవ మునిగిపోతుంది చూడు, అదేం సినిమా? టైటానిక్. టైటానిక్. అందులో నుంచి పాడవాడు. ఓకే. Every night in my dreams Ding, ding. I see you. Ding. రే నాకు ఇంగ్లీష్ రాదని తెలుసు కదరా నీకు. సార్. ఇంగ్లీష్ ఎందుకు పాడుతున్నావురా? తెలుగులో పాడు. సూపర్. న్యూయార్క్ నగరం నిదరోయ వేళ నేనే ఒంటరి. మా అమ్మ ఇచ్చిన గిటారు పలగొట్టా. పగల కొడతావా? పగలు కాదు, నైట్ అయినా పలగొడతా. నిన్ను ఊరికే వదలను రా. ఏం చేస్తావు? కొత్త షూస్. ఓ ఆగు, నా టర్న్. ఏం చేస్తున్నారా? హ్యాండ్స్ అప్ అన్నారు కదా సార్. హ్యాండ్స్ అప్ అంటే మీ హ్యాండ్స్. ఓ హ్యాండ్స్ అప్. నేను చెప్పే జాగ్రత్తగానండి. ఏం చేస్తున్నారా? జాగ్రత్త అక్కడి నుంచి మర్యాదగా వినండి. నాకు లొంగి పండ్రా. ఓకే. ఒరే నువ్వు వంగమల్ల లొంగి పొమ్మన్నాను రా. నీ పేరేంట్రా? నా పేరు. నువ్వు చెప్పరా? నువ్వు చెప్పు. నువ్వు చెప్పు. నువ్వు చెప్పురా. ఎవడో ఒక్కడు చెప్పండి రా. ఓకే. నా పేరు సుడిగాలి సుధీర్ సార్. నీ పేరు రా? సన్నీ. సన్నీ సార్ ఆడి పేరు. ఆడి పేరు నువ్వు ఎందుకు చెప్పారా? ఎవడో ఒక్కడే చెప్పన్నారు కదా సార్. అమ్మా అప్పుడే వచ్చా అమ్మా? లాంగ్ లో ఉంటే లాగైపోతాను, పక్కనే ఉన్నాను నాన్న. అమ్మా ఇది ఎవరో నన్ను కాల్చి చంపేద్దాం ట్రై చేస్తారు మమ్మీ. ఏమండి కౌంట్ అన్న ఏం చేయండి, మా అబ్బాయి ఏం చేయండి. మా అమ్మనే చేయదు, కౌంటర్ నన్ను ఏదైనా చెయ్యి. నన్నేమని చేయండి, వీళ్ళు మాత్రం ఏం చేయొద్దు. నన్నేం చేద్దాం? వెనకాలతాడు ముందుకు రా. ఎవరా పిలుస్తారు? పిలుస్తారు నిన్నే. నన్ను కాదు నిన్ను. అరే ఏమండి? అమ్మేంటి ఆడి కనెక్ట్ అయిపోతుంది. నన్నేం చేయొద్దు. గంగులు. నువ్వెవరు? గంగులు నేను. ఇక్కడ చూడు చేతికి టాటూ. ఎక్కడ? మరి అక్కడ చూపించు. నేను లా 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 ఛే, 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 ఛే. లా లక్ష్మి. లక్ష్మి. ఎన్ని రోజులైందండి మీరు ఇంకా ఈ దొంగతనాలు మానలేదా? లక్ష్మి గంగులు ఎలా ఉన్నావు లక్ష్మి? బానే ఉన్నాను గంగులు. లక్ష్మి ఇంకా ఈ దొంగతనాలు ఏంటి గంగులు నువ్వు? నేను ఏం చేసినా నా ఫ్యామిలీ కోసమే కదా. నీ అబ్బాయి నువ్వు ఇంకో ఫ్యామిలీ పెట్టేశావా? నా ఫ్యామిలీ మన ఫ్యామిలీ గురించా? మా ఫ్యామిలీ అన్నావా? గంగులు గుర్తుపట్టావా? మోడీ గారు బాగున్నారా?
నువ్వు ఇంకా మారలేదా నాన్న? మామయ్య గారు, మామయ్య గారు, అల్లుడు గారు, మామయ్య గారు, ఏమైపోయారు మామయ్య గారు? నేను ఓరి గంగులు, అందుకే నేను వదిలేశాను. నేను మన అబ్బాయి సిద్ధు. నాన్న తెలిసేవరో? మీ నాన్న. నాన్న? నాన్నకి అదేదో మొహం మీద అదేదో ఉంటదన్నా కాయ్. ఖాయమైంది. కాయ్ నిన్న పోతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చాను, తెచ్చుకున్నాను. పడిపోయింది. మీ నాన్న కన్ఫర్మ్. నాన్న అంటే ఈపు మీద మచ్చ కూడా ఉండాలి, చూడు ఉందో లేదో. ఊపి మీద చూడు గంగులు, నువ్వు నా గంగులు కాదు. ఇక్కడ పుట్టి మచ్చలేదు. లక్ష్మి, రాత్రి ఎలా తిరిగి పడుకున్నావు లక్ష్మి? అది జారిపోయింది లక్ష్మి. లక్ష్మి చూడు లక్ష్మి. మీ నాన్నే బాబు. నాన్న, బాబు, నాన్న, బాబు, నాన్న. బాబు. చాలా సంతోషంగా ఉందమ్మా నాకు కూడా నాన్నని కలిసిన తర్వాత. కాదు, నీకొక్కటి అడగాలి. ఒక్కటి. 20 సంవత్సరాల గ్యాప్ వస్తే ఉంటుంది మరి. లక్ష్మి, అప్పుడు వీడితో పాటు ఒక చిన్న బాబు. గంగులు ఆ గాయాన్ని మళ్ళీ ఎందుకు అప్పుడే పోయాడా? వాడు చిన్నప్పుడే హాస్పిటల్లో దొంగలించేశారు. వాడికి కూడా మీలాగే వీపు మీద పుట్టుమచ్చి ఉంటుంది నాన్న. అవునా? ఎంత పని జరిగింది లక్ష్మి. వాడు ఎక్కడున్నావు లక్ష్మి? మమ్మీ, డాడీ, ఇదిగో పుట్టుమచ్చ. బాబు, బాబు, మమ్మీ, నీకు అక్కడే పుట్టుమచ్చ. ఎన్ని రోజులైంది నన్ను నేను చూసి. బాబు, మై గాడ్, నువ్వేంట్రా చిన్నప్పటి నుంచి అంతే హైట్ లో ఉన్నావు? బై మిస్టేక్, బై డిఫాల్ట్. వైజాగ్ లో మన 2 కోట్లు విలువ చేసే ఇల్లు ఉంది కదా, ఆ ఫార్మ్స్ తెచ్చాను. దాని మీద సైన్ పెడితే అది అమ్మేసి ఆస్తులు వాటా పంచుకుందాం లక్ష్మి. ఇంకా నీకు ఆస్తి పిచ్చి పోలేదా గంగులు? లక్ష్మి, అందుకే నేను వదిలేసాను గంగులు. నాకు అమ్మాయిలు పిచ్చుందా, మందు పిచ్చుందా, ఆస్తులు పిచ్చా ఉంది కదా. ఏమో నీకు ఆస్తి. లక్ష్మి, సంతకం పెట్టు లక్ష్మి. ఇవ్వను. సంతకం పెట్టు లక్ష్మి. పెట్టను. పెట్టా. మా అమ్మనే కొడతావా? మా డాడీనే కొడతావా? ఆనాటి హృదయాల ఆనంద గీతం ఇదేలే, ఇదేలే. ఈనాడు నయనాల విరిసే వసంతం అదేలే, అదే. ఆనంద గీతం ఇదేలే, ఈనాడు నయనాల విరిసే వసంతం. ఇంకా చాలా కట్టుకుంటా. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. తరలింది తనకు తానే ఆకాశం పరదేశం. కంపెనీ కంపెనీలో అందరినీ చెప్పు చేతులు పెట్టుకోవాలంటే పెద్దలు చెప్పారు చాలా మంది, చెప్పు చేతులు పెట్టుకోవాలని. సింపుల్గా చెప్పు చేతులు పెట్టుకో. సార్ 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 సార్, యారా నువ్వు డైలీలో మర్చిపోతావు, క్యారెక్టర్ మర్చిపోతావు. నీ క్యారెక్టర్ పిఏ కాదురా, ప్యూన్. ఎలా అనిపిలా? స్టేజ్ ఎక్కే ముందు స్క్రిప్ట్ రాసుకుంటే అలాగే ఉంటది. మీ గురించి ఏమో బాగా రాసుకుంటారు, నా గురించి ఏమో ఇంత రాస్తారు. ఏదో ఒక దగ్గర అతికిస్తారు. ఎలా మరి? నువ్వు వెళ్ళు, అనిపిల్లు క్యారెక్టర్ లోకి వెళ్ళు. వస్తున్నా. సార్ చెప్పండి. పాటలో అదే సార్, అదే గగనపు వీధి సార్. ఆ పాట మీరు గగనం పాడలేరు. సరే కానీ బోర్డు మీటింగ్ టైం చెప్పావా? బోర్డు మీటింగ్ బోర్డు మీటింగ్ టైం చెప్పాను సార్. అదే సార్, నాకు బోర్డు మీటింగ్ అయినా టైం పెట్టేయండి సార్. ఎంత చెప్పావు? ఈ రోజు మార్నింగ్ 9 స్టార్ట్ చేస్తాం, రేపు నైట్ 9 కంటి చేసేస్తాను సార్. అంత సెట్ ఎందుకంటే లాస్ట్ టైం బోర్డు మీటింగ్ వాళ్ళకి అడిగిన క్వశ్చన్ మీరు ఎస్ చెప్పడానికి హాఫ్ డే పట్టింది.
లేదు సార్, ఈరోజు మీటింగ్ లో మొత్తం మీరే మాట్లాడాలి కదా అనేసి 2 hours పడుతుంది సార్, అందుకని 2 days పెట్టాను. సరే ఎవరో వస్తారా? ఇంటర్కి వచ్చారండి, ఒక అబ్బాయి వచ్చారండి. లాస్ట్ 10 మంది వచ్చారు కదా. లాస్ట్ టైం 10 మంది వచ్చారండి. మీరు అడిగిన క్వశ్చన్ అర్థం అవడానికి 2 రోజులు పట్టింది నెలకి. ప్యూన్ పిలమంటారా? పిలు. ప్యూన్ సార్ 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 కడుపు అన్నమే తింటున్నా సార్. సార్ సార్ నాకు కొంచెం నీటి ఉండాలి. అక్కడ మరకలా అయ్యో బాబోయ్. చల్ల తీసుకున్నాను. సార్ ఈ సెట్ వరకు ఏంటి సార్? అక్కడ ఈ సెట్ ఉంది సార్. చల్లదు. డిసిప్లిన్ మరక మంచిదే సార్. నువ్వు పెట్టించుకో. ఎంట్రీకి ఎవరైనా వచ్చారా? కుర్రోడు వచ్చాడు, వస్తాడు సార్. మీరు కూర్చోండి. ఏం కీబోర్డ్ ఇది? కీబోర్డ్ అండి. ఆల్ఫాబెటిక్స్ ఆర్డర్లు లేవేంటి? రేపు బాగా పెట్టిస్తాను సార్. కరెక్ట్. పెట్టించి ఎందుకును? అబ్బాయిని పిలవమంటారు? పిలు. ఇంటర్వ్యూ అబ్బాయిని పిలు. సుధీర్ బాబు. ఆడు బాబు ఎందుకు? సుధీర్ పిలు. గుడ్ మార్నింగ్ సార్. సార్ ఏంటి సార్? మీరు అనుకునేది కాదు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిగరెట్ అలవాటు ఉందా అడుగు. సిగరెట్ అలవాటు ఉందా? కాలుస్తాను సార్. సిగరెట్ తాగే ఊరికే సిగరెట్ కాల్చాలంటే మామూలు లోటుతో కాల్చాను సార్. 4 సిగరెట్లు వేసి పెట్రోల్ వేసి తగలేడతామాట భోగిమంట. సరే నీకు సాలరీ అంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తావని అడుగుతున్నాడు. సాలరీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా? సాలరీ మీరు మాట్లాడే మాటలకి మీరు చేసే మూమెంట్లకి సంబంధం లేకుండా ఉంది సార్. సాలరీ ఎంతైనా పర్లేదు సార్, మీరు ఎంత ఇస్తే అంత తీసుకుంటాను. డిమాండ్స్ ఏంటి? 70,000. సూపర్ సార్. బాబు లాస్ట్ నేను ఇంటర్వ్యూకి వచ్చి ఆగినాడు. 30,000 అనుకుని 3,000 ఇస్తున్నాడు. అంటే నాకు 10,000 ఇస్తారన్నమాట. ఓకే పర్లేదు సార్. ఫస్ట్ సాలరీ ఫస్ట్ శాలరీ ఏం చేస్తాను అడుగుతున్నాడు. సాలరీ ఏం చేస్తాను సార్? కరెక్ట్గా ఇచ్చారు లేదు లెక్క పెట్టుకుంటా. నీకు పెళ్ళైందా? పెళ్ళయింది సార్. పిల్లలు ఎంత? ఎంతమంది పిల్లలని అడుగుతున్నాడు. నేను ఒక్కనే సార్. అదండి. అవును పెళ్ళైందండి, మా అమ్మకి నాన్నకి పెళ్ళింది, నేను ఒక్కనే పెళ్ళండి. ఎలా వచ్చావు నువ్వు? నేను ఆటోలో వచ్చా సార్. ఆటో ఆడదేనా? ఈ జాబ్ నీకు ఇస్తాను గ్యారంటీ ఏముంది? ఏముంది? పక్కా నాకే ఇస్తారు సార్. ఎందుకు? ఎవడొచ్చాడు ఇంటర్వ్యూకి? నేను ఒక్కనే వచ్చింది. నిజం చెప్పాలి. నిన్ను ఒక్కడనే పిలిచాడు. నన్ను ఒక్కనే పిలిచారు. మిగతా వాళ్ళని పిల్లలు ఎందుకు చెప్పలేదు? పిలిస్తే ఈయనకి తత్త ఉందని తెలిసిపోయిందిగా, అందుకే. నీకు ఒక టాస్క్ పెడతాను, అడుగుతాను. ఒకటి సమాధానం చెప్పు సార్. అవును సార్, ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి. ఒకటి 10 రోజులు చేసే వర్క్ నీకు కంప్లీట్ చేయమంటే ఏం చేస్తావు? అలా చేస్తావు. ఒకటికి 10 రోజులు చేసే వరకు నేను ఒక్క రోజులో కంప్లీట్ చేయమంటే ఏం చేస్తాను? ఆ రోజు లీవ్ పెట్టుకుంటా సార్. సరే ఇదంతా కాదు, నువ్వు నా ప్లేస్ లో ఉంటే నువ్వు ఏం చేస్తావు? నా ప్లేస్ లో నువ్వు ఉంటే నువ్వు. అరే లేరా? మా సార్ అంటున్నావు. లేరా? నేను ఎండిఏగా. ఎండిఏ సార్. ఇది అవుతారా సార్? సరే పేరేంటి? నా పేరు నా సీట్ అది. ఏం చీట్రా? నీకు జాబ్ ఎవడుస్తాడు రా? ఇప్పుడు ఎండి నేను, నీకెవడుస్తాడు?
Get out, get out, get out of my office. నన్ను మర్చుకోకొడతా నువ్వు సార్ మీరు ఏం చేస్తారు? మొత్తం వెళ్ళిపోతాను నువ్వు ఇది పర్ఫార్మెన్స్ చేశా సార్. మాసేంటిది మీదే సార్. జాబులే వెళ్ళు ఎలా అయ్యా అది నత్తి నీకు జాబ్ వచ్చి వేసి పత్తి పత్తి గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ ఇంటర్వ్యూ ఉందని పిలిచారు. జాబులు లేవు. నా పేరు సుధీర్ సార్. ఎవడానికి పేరా జాబులు లేవు వెళ్ళు. ఎంటెక్ చదివాను సార్. జాబులు లేవు చెప్పాను కదా. ఓహో సర్టిఫికేట్లు ఇంట్లో ఉన్నాయి సార్, మణికొండలో తీసుకొస్తారు. లేదు జాబులు లేవు. 7 గంటల రికమెండేషన్ కావాలా? మనోడే సార్ చెప్పిద్దాం ఫోన్ చేసి. లేవంటే జాబ్లా. ఓ అట్టా నా క్యాబిన్. జాబ్ ఇవ్వకుండా నేను మాడతాను సార్. జాబ్కి వచ్చావమ్మా? నేను లేదు సార్, జాబ్ ఇంటర్వ్యూకి వచ్చా. క్వాలిఫికేషన్ ఏంటి? అంటే ఫస్ట్ నుంచి అంటే పర్లేదు సార్, మంచి రోజు చూసి జాయిన్ అయిపోతా. ఇలా లాగైనప్పుడు ఇక్కడికి దేనికి వచ్చావు? నేను మీ పేరేంటి? మా డాడీ ఎందుకు సార్? నీ పేరు? నా పేరు సుధీర్ సార్. వినిపించిందా? ఇప్పుడు వినిపించింది సార్. ఎలా వినిపించింది? అంటే కొట్టారు కదా, నా కదా జ్ఞానం మొత్తం పనిచేసింది. కిందకాలని కనిపించుకుంటావు. వెళ్ళిపోతాను. మేడం కాల్ చేశారు సార్ మళ్ళీ. నీకు కూడా వచ్చిందా? వచ్చేస్తుంది సార్ మీతో మాట్లాడు. మాట్లాడు. వద్దు సార్ వెళ్ళిపోతాను సార్. మాట్లాడు. ఆడుతూ మాట్లాడు సార్. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా. ఏంటండి అలా చూస్తున్నారు? స్కూల్ అనుకుంటున్నారా, హాస్టల్ అనుకుంటున్నారా? మా ఇల్లే నా పిల్లలే. ఏం చేస్తామండి? నాకు పెళ్లి 7 సంవత్సరాలు అయింది. సంవత్సరం ఒక చొప్పున 7 కన్నాను. అంటే నా తప్పు కాదులేండి, పెళ్ళైన కొత్తలో మా ఆయనకి జాబ్ లేదు. రీసెంట్గా ఈమె జాబ్ వచ్చింది, కొంచెం సెటిల్ అయ్యాడు. ఒక క్షణం మించి వస్తాయి అన్నా. సన్నీ అన్న తినమ్మా. నాకు వద్దు మమ్మీ. తిన్నా వద్దు మమ్మీ. అరే ప్లీజ్ తినండి రే. తిన్నా వద్దు మమ్మీ. మమ్మీ ఆకలిస్తుంది మమ్మీ. అమ్మ నాకు కూడా పెట్టి లోపలికి వెళ్ళి వస్తాను. కామ్గా గోల్ చేయకుండా కూర్చోండి సరేనా? రే వంటలు ఎవరు చన్నాలు చేశారు? గిన్నెలు ఎవరు పడేశారు? ఎవరు అన్నం పంపించారు? అన్నం పెట్టరా నీళ్ళు ఆ సబ్బు. శివ పశువా, నోళ్ళని పిల్ల పట్టుకొని కొడతావు? పిచ్చని పట్టిందా? అనవసరంగా పెళ్లి చేసుకున్నాను నిన్ను. మీ నాన్న వచ్చాడు రా. చెత్తరా అన్ని తండ్రి పోలు ఒక్కడు మాట. ఇప్పుడు అర్థమైందా ఎందుకు కొట్టాను? ఏంటి ఇది? అయినా ఏంటండి గవర్నమెంట్ ఏం చెప్పింది? నాకేం చెప్పరా, నీకేం చెప్పిందే? చెప్పింది, అందరికీ చెప్పింది. ఏం చెప్పింది? ఒకరు ముద్దు ఇద్దరు హద్దు అంది. అవును, నేను ఒక్కదంతా అయిపోయి ఇంకోదాన్ని కట్టుకున్నాను నేను. గవర్నమెంట్ చెప్పింది పిల్లల గురించి కాదమ్మా, పిల్లల గురించి. అప్పుడు గవర్నమెంట్ క్లియర్ రాయాలి, పిల్లలు ఒకళ్ళు ముద్దు 2 హద్దు అని చెప్పని. నేను పిల్లల గురించి చెప్పి ఎక్కడ అందరూ అయిపోయా, లేదు కొంత రెడీ కొంత చేసుకోవడానికి. మీకు అయినా పిల్లల మీద పిచ్చి ఉండొచ్చండి. ఒకళ్ళు పోనీ ఇద్దరు కాదంటే ముగ్గురు, 7 కన్నాం, 7 కన్నాం అన్నారండి. ఏం చేస్తావు? చిన్నప్పుడు మా నాన్న నాకు ఒక కథ చెప్పాడు. అనగా ఒక రాజు 7 కొడుకులు ఉంటారని చెప్పని. నేను ఆ రాజులో ఫీల్ అయిపోయి అందుకే 7 కన్నాను. మీ నాన్న భారతం చెప్పలేదేంటి? ఏ? అందులో కౌరవులు 100 మంది ఉన్నారులే. మొన్న జీతం తీసుకొచ్చా కదా, ఒక 5,000. జీతం మొత్తం అయిపోయింది. జీతం అయిపోయిందా? పాలు తాగేశారు. ప్రోగ్రెస్ కార్డు ఉంటారా? ఎలా చదువుతారా మీరు? ఎలా చదువుతారా? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాను అనుకోండి ప్రోగ్రెస్ కార్డ్స్.
సైన్స్ లో ఏంటారు 15 వచ్చినాయి? అంటే ఆ రోజు మ్యాథ్స్ ఎగ్జామ్ రాశాడు డాడీ. మ్యాథ్స్ ఏంటి మరి 0 వచ్చినాయి? ఆ ఎగ్జామ్ నేను రాలే డాడీ, ఆడు రాశాడు. ఆడెందుకు రాశాడు రా? ఆ ప్రోగ్రెస్ కార్డ్ ఇడిది. నువ్వెందుకు వచ్చావు? ఏంట్రా కన్ఫ్యూజన్? నాకు ఏంట్రా కన్ఫ్యూజన్? కంటిన్యూ కనెక్ట్ కన్ఫ్యూజన్ ఉంటుంది మరి. అంటే ఫోన్ ఏదో వస్తుంది చూడండి. ఏం చూస్తున్నారు? వస్తుందన్న రాలేదు అక్కడ. హలో రే, అవునా? నిజమా? ఓహో, ఓకే ఇప్పుడే. రైట్ ఉంటారా? మీ ఫ్రెండ్ ఫోన్ చేశాడు కదా. అవును. గవర్నమెంట్ ఏదో కొత్తగా రూల్ పెట్టింది కదా. అవును. ఒక పిల్లలతో ఆపరేషన్ చేసుకుంటే లోన్ ఇస్తుంది, డబ్బులు ఇస్తుంది కదా. అవును కదా. ఇప్పుడు వస్తున్నాడు కూడా. అవును. నీకెళ్ళి తెలిసి రాసింది నేనే కదా. మీ ఫ్రెండ్ వాళ్ళు ఎవరో అబ్బాయిని పంపిస్తున్నాడు, ముక్కురాజు అడి పేరు చెప్పాడు, ఇందాక ఫోన్ చేశాడు. ముక్కురాజు ఏడి? మై నేమ్ ఇస్ ముక్కురాజు. ముక్కేడు అంత పొడుగుంది అంటే తినది మొత్తం తిరిగే పెట్టాను. ఆ ముక్కు పొడుగు ఏంటి? ముక్కు పొడుగు మా అత్తలు పెట్టాలండి. ఏలే సరిపోతే ముక్కు పెట్టుకున్నాను. సరే, ఇంతకు మీ పేరేంటండి? నా పేరు సుధీర్ అండి. సుధీర్. మీ పేరమ్మా? నా పేరు సీత అండి. ఓకే. మీ హాబీస్ ఏంటండి? నేను పిల్లలకి అంటుంటానండి. పిల్లలు బాగా చూసుకుంటుంటానండి. ఓకే. మీ హాబీస్ ఏంటండి? నేను దీనికి హెల్ప్ చేస్తూ ఉంటాను పిల్లలకన్నా. హెల్ప్ అంటే అది పిల్లలు బాగా చూసుకోవడంలో హెల్ప్ చేస్తూ ఉంటాను. ఓకే. మీరు కూర్చోండి. ఏం తాగుతారా? వద్దులేండి, ముక్కట వస్తుంది. మీకు పెళ్ళేనండి? నాకు పెళ్ళి అయింది కానీ పిల్లలు లేరండి. ఏంటండి? అంటే ఫస్ట్ నైట్ లో అమ్మాయిని ముద్దు పెట్టుకుందాం అనుకున్నాండి. ఓకే. ముక్కట్టు వచ్చింది. హక్ చేసుకుందాం అనుకున్నాండి. ఓకే. ముక్కట్టు వచ్చింది. ఏం చేద్దామని ముక్కట్టు వచ్చిందండి. అయ్యో, అందుకే దూరం పెట్టాను. మీ అడ్రస్ ఎక్కడండి? అడ్రస్ ఎందుకండి? నాకు ముక్కు చిన్నగా ఉంది కదా. మీ బాబు అండి? మా అబ్బాయి అండి. ఓకే, ఓన్లీ సన్. ఎందుకు అంటే ఒక్కరితో ఎందుకు ఆపేశారు? ఒక్కరితో ఎందుకు ఆపేశాడు? వాళ్ళ మామూలు అడుగుతారేంటండి? ఆ ఒక్కరి కన్నదిగా మేము చాలా ఫీల్ అవుతున్నాం. భూమికి అసలు ఇంకోటి భారంగా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకండి నా పిల్లల్ని నేను చిన్న పిల్లల చూసుకోలేదా? అదే చిన్న పిల్లల చూసుకోలేదా? ఏమన్నాడండి? స్వచ్ఛ భారత్ అంటే పిల్లలకి వెళ్ళొద్దు అని. అబ్బా, నాకు అది దానికి నేను ఒకరి హద్దు ఇద్దరు ముద్దు అని చెప్పిన గవర్నమెంట్ చెప్పారు. మేము ఒకరితో ఆపేశారు. నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతున్నానండి. అందుకే నేను కూడా పిల్లలు కలదు ఇప్పటివరకు. అసలు పిల్ల కనపడి ప్రాబ్లం ఉండదు అనుకుంటారండి. పిల్లడు బాగున్నాడండి, చాలా క్యూట్ గా ఉన్నాడు. అవునా? నాన్న, ఏం తాగుతావు నువ్వు? మ్యాన్షన్ తాత అయిపోయిన తర్వాత ఎంత అవుతాను అడగలేదు, ఇప్పుడు ఎంత అవుతాను అడుగుతున్నారు. మిల్క్. మిల్క్. సరే, నువ్వేం చదువుతున్నావు? స్వాతి. స్వాతి ఏంటండి? అదే స్కూల్ పెట్ట స్వాతి బుక్స్ వాళ్ళ ఫ్రెండ్ వీడు చదువుకుంటా ఉంటాడు మాట. పిల్లడు చాలా ముద్దు వస్తున్నాడండి. ఒక చాక్లెట్ ఇవ్వాలి. చాక్లెట్ తీసుకోనన్నా. Thank you, చాక్లెట్. ఏంట్రా మీ డాడీ వెళ్ళారా మా ఇంటికి వచ్చి ఆడుకోవడానికి? వాళ్ళు పక్కన ఉంటారండి. పక్క వీధి పిల్లలండి. పక్కోళ్ళు కాదండి, ఈడేడు కొంచెం తేడాగా ఉన్నాడు. అది మా ఇంటి పక్కన చంద్ర అని ఉంటాడు. చంద్ర కొడుకండి. మరి ఈడేవాడు? శేషు ఉన్నాడు కదా, శేషు కొడుకు. అందుకని ఈడేంటి ఎంత పొడుగున్నాడు? ధనరాజు. ఈడేంటి? ఆడు అభి, అదిగో కండలు. మరి ఈడేవాడు? చంటి పిల్లడు అండి. ఈడు సుధీర్ కొడుకు అండి, సేమ్ నల్లగా ఉన్నాడు. వీళ్ళందరూ పక్కింటి వాళ్ళు పిల్లలు. మీరు అసలు ఏమి డౌట్ పడలేదు, ఒక్కడికి మన పోలికలు మ్యాచ్ అవ్వ. సరే, ఏం లేదండి. ఇప్పుడు యాక్చువల్ గవర్నమెంట్ 15 లక్షలు ఇస్తుంది కదా. సో అది కూడా ఒకరి గుణాలకి ఇస్తుంది అనమాట. కానీ నాకు ఎక్కడో డౌట్ పడుతుందండి. వీళ్ళందరూ ఏదో మీ ఇద్దరు పోలికలు ఉంటున్నాయండి వీళ్ళందరిలో. ఊరికి దొంగ రండి ఒకసారి. దొంగ పోలీస్ ఆట ఏంటండి? దొంగ పోలీస్ వీళ్ళిద్దరు ఆడతారు అంకుల్. ప్రతిరోజు బెడ్రూమ్ పోయి దాక్కుంటారు, మార్నింగ్ తేలుతారు. డాడీ, ఈ రోజు మమ్మీ ఈ అంకుల్ దొంగ పోలీస్ ఆట ఆడతారు. మన ఇద్దరం అంకుల్ దగ్గర ఇంకో చాక్లెట్ తీసుకో. లేదు, మీకు ముక్కట్టు వస్తా ప్రతిదానికి ఏం చేయలేరులే కానీ. వీళ్ళందరూ చూస్తుంటే ఎక్కడో కొడుతుందండి నాకు. ఏంటది? అంటే మీ పిల్లలు ఏం లేదండి, వీళ్ళందరూ పక్కింటి వాళ్ళ పిల్లలు ఇక్కడే పక్కన ఉంటారు మాట. యాక్చువల్లీ మా ఇంటికి వస్తుంటారు ఆడుకోవడానికి. కాంటే వాళ్ళు అడగండి. నాన్న, ఈయన మీకేమవుతారు? కరెక్ట్ చెప్పండి. మీకు చాక్లెట్ ఇస్తున్నా, ఇప్పుడు చెప్పండి ఏమవుతాడు? ఈ అమ్మాయి ఏమవుతుంది మీ అందరికి?
చూసారండి, ఎవరన్నా సరే కన్న కొడుకులా చూసుకుంటామట మేము. అది మాలో ఉన్న ప్రేమలో ఆప్యాయతలు అలాంటి. అవునా మీరు ఎవరికి పుట్టారు? సుధీర్ సుధీర్ సుధీర్. అంటే ఆల్రెడీ పేరు సుధీర్, ఈ డాడీ పేరు సుధీర్, ఆల్రెడీ పేరు అదే పేరు. మొత్తం అందరు డాడీల పేరు సుధీర్. సుధీర్. అవునా? అంటే గవర్నమెంట్ దగ్గర నుంచి 15 లక్షలు కొట్టేద్దామని. లేదండి, ఎన్ని ఫ్యామిలీలు చూడలేదు నేను ఇక్కడ, చాలా ఫ్యామిలీలు చూశాను. ఎంతమంది మోసం చేస్తారండి? మీ పేరు నాన్న, నా పేరు సీత. అంకుల్ దగ్గర చాక్లెట్ ఉన్నాయి, అడగండి. అంకుల్ మేము కష్టపడి మేకప్ మేకపోలు మళ్ళీ వేస్తారు అంకుల్. 15 లక్షలు. 15 లక్షలు ఎప్పుడు ఇస్తా? కూర్చో 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 కూర్చో, ఓన్లీ సౌండ్ రావాలి. ఏం చదువుతారు నువ్వు? స్వాతియా? బోర్డు మీద ఉన్న చదువుతా. దొంగట ఆడతావు నువ్వు? నేను ఆడను అంకుల్, మా మమ్మీ డాడీ ఆడతారు. जबरदस्त खतरनाक कॉमेडी शो. शंकर दादा शंकर दादा शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS शंकर दादा MBBS. ఈ పాట చూస్తే మీకు ఏమర్థమైంది? నేను డాక్టర్ అని అర్థమైపోయాను కదా. అందుకే చాలా మంది పెద్దలు అన్నారు వైద్యం నారాయణ హరి అని. అంటే అర్థం ఏంటి? వైద్యుడు దేవుడితో సమానము అని. అందుకే మొన్న ఒక పేషెంట్ వచ్చాడు నారాయణ అని హరి అనిపించి నారాయణ దగ్గర పంపించా. ఇది కూడా వైద్యం నారాయణ అంటే తెలుసా? మీకు విషయం తెలుసా? దేవుడు కోపం వచ్చిందనుకో డాక్టర్ దగ్గర పంపిస్తారు, డాక్టర్ కోపం వచ్చిందనుకో దేవుడి దగ్గరగా పంపిస్తారు. ఇప్పుడు పేషెంట్ ని పిలుద్దామే, ప్రొఫెసర్ లోకి వెళ్ళిపోదాం. పేషెంట్. గుడ్ మార్నింగ్ డాక్టర్. గుడ్ మార్నింగ్. ఏం చదువుకున్నావు నువ్వు? నేను ఇంటర్ చదువుకున్నాను సార్. అమ్మో, ఈ ఇంటర్కి నాకంటే ఎక్కువ చదివేది. పాసా ఫెయిలా? ఫెయిల్ సార్. అయితే చెయ్యొచ్చు. ఏంటి సార్? వైద్యం. ఓహో, ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు ఎక్స్ట్రా జబర్దస్త్ చిత్రసేన స్కిట్ కొట్టట్లేదు సార్. దాని గురించి ఏడుకొని చూసుకుంటారు, నీ సంగతి నేను చూసుకుంటా. ఆ, సరేనా? ఓకే సార్. ప్రాబ్లం చెప్పు. నాకు నైట్ టైం అసలు నిద్ర పట్టట్లేదు సార్. అయితే మార్నింగ్ పడుకో. అది కాదు సార్, నైట్ టైం పట్టలేదు, డే టైం పట్టలేదు. నైట్ టైం కళ్ళు మండిపోతున్నాయి, తనలోకి వచ్చేస్తుంది, బోర్ కొట్టేస్తుంది సార్. అసలు నిద్ర రావట్లేదు సార్ నాకు. దీనికి ఏమైనా? అదే ఏంటి? ఒక్క నిమిషం టెస్ట్ చేయాలి నీకు. ఒక్క నిమిషం ఆగు. చెవులు చూపించు. ఈ పక్కన. అదే ఈ పక్కన కూడా చెవు ఉంది నీకు. ఈ పక్కన నీకు 2 చెవులు ఉన్నాయి. అదే భలే ఉంది. అదేంటి 2 చెవులు అందరికి ఉంటాయి కదా? నేను మొన్న చేయించుకున్నాను జాలెక్ క్లాస్లో. ఓహో, చెవు పోగు గురించి. ఒకసారి ఆడు. నేను చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం సార్, తెలుగు వాళ్ళు రావు నాకు. సరే, ఇప్పుడు ఏంటి నీ ప్రాబ్లం ఏం చెప్పు. ఇప్పుడు నిద్ర పట్టట్లేదు సార్ నైట్. దానికి ఏమైనా? దీనికి చాలా మెడిసిన్స్ రాయాలి. ఒక్క నిమిషం. అదే ఇది చాలా డెలికేట్ గా ఉంటుంది తెలిసే. ప్రాబ్లం ఏమో తెలియదు, చాలా సివియర్ గానే తీసుకోవాలి. ఓకే ఓకే. నేను ఏమైనా మెడిసిన్ తెస్తా తప్పకుండా వాడాలి. ఓకే సార్. వాడకుండా అయ్యో బీపీ ఉంది, దీనికి బీపీ టాబ్లెట్ రాయాలి. అయ్యో చిరాకు రాసేయాలి. ఏంటి సార్ మీరు పెట్టుకున్నారు? అయినా లీవ్ లెటర్ రాసుకున్నా రేపటికి. లీవ్ లెటరా? నా మెడిసిన్ ఇదిగో తీసుకో. ఏంటి సార్ ఇవి? డివిడి సినిమాలు. దేనికి? నైట్ అలా నిద్ర పట్ల ఉన్నగా సినిమాలు చూసుకో, బాగుంటుంది. అది కాదు సార్, దీనికి ఏమైనా ఆల్టర్నేట్ ఏమైనా? ఓ ఆల్టర్నేటివ్. ఒక్క నిమిషం. ఇదిగో తీసుకో. ఏంటి సార్ ఇవి? ఇవి హాలీవుడ్ ఇంగ్లీష్ మూవీస్. ఇంగ్లీష్ సినిమాలా? ఇదిగో ఇంగ్లీష్ సినిమాలు కదా, మధ్యలో మధ్యలో అదే సీరియల్ స్టక్ అయిపోయి అప్పుడు తుడుచుకొని పెట్టుకోవాలి. ఓకేనా? పెట్టుకుంటాం, తుడుచుకొని పెట్టుకుంటాం. సరే, ఫీజు ఇచ్చే. ఏంటి ఫీజు?
ఇవ్వండి సార్. ఏంటివి? కొబ్బరికాయలు అట్టుకోవాలి సార్. ఎందుకు? మీరే అన్నారు కదా వైద్యుడు దేవుడితో సమానం అని, పూజ చేసుకోండి. అమ్మో వీడు పనిచేశాడు కదా నా వీడు. నెక్స్ట్ పేషెంట్ రావాలమ్మా. ఏం చదువుకున్నా చెప్పు. నేను 10th చదువుకున్నాను సార్. అంటే అమ్మ సూపర్, నాకంటే తక్కువే. సరే ప్రాబ్లం ఏంటి? రాత్రి పూట నాకు నిద్ర వచ్చే అలవాటు ఉంది. ఆ, పొద్దున్న లేసరికి 10 కిలోమీటర్లు వెళ్ళిపోతున్నాను సార్. ఇల్లు ఎక్కండి ఇది. పంజాగుట్లో సార్. అయితే ఒక పని చేయి, ఈ రోజు ఫిలిం నగర్ లో పడుకుంటు పో, మళ్ళీ పంజాగుట్టుకు వెళ్ళిపోతావు నువ్వు. ముందు అలాగే ట్రై చేశాను సార్. ఆ. ఫిలిం నగర్ లో పడుకుంటే పొద్దున్నే గచ్చిబోల్లో తేలాను సార్. అమ్మ ఇది చాలా పెద్ద ప్రాబ్లం ఇది. ఆ ప్రాబ్లం వల్ల ఇంట్లో ఏమైనా స్ట్రగులింగ్లు పడుతున్నావా? అయ్యో నా పిల్ల ఒక్కతే అయిపోతుంది సార్. దాన్ని ఏమైనా చేస్తారని భయంగా ఉంది సార్. ఏదో మెడిసిన్ ఇవ్వండి సార్. అయితే ఒక పని చేయి, మీ ఆవిడ అడ్రస్ ఇయ్యి. ఆవిడ అడ్రస్ నీకెందుకయ్యా? ఇందాక ఒక పేషెంట్ వచ్చాడు, అడిగి నైట్ నిద్ర పట్టట్లేదు అంటే ఈయన అక్కడ పంపిస్తా అయిపోద్ది మ్యాటర్. పిజ్జా సార్, నాకు నిద్రలో వచ్చే అలవాటు ఉంది సార్. అలవాట్లో పొరపాటు ఇక్కడికి వచ్చేసాను సార్. హాస్పిటల్ ఎలా వచ్చారు? డాక్టర్ 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 ఏమైంది? అదే ఏమైంది? యాక్సిడెంట్ అయింది సార్. అవునా? ఏం చదువుకున్నాడు వీడు? ఇంటర్ చదువుకున్నాడు సార్. అది ప్రతి వాడు ఇంటర్ చదువుతూ అలాగనా? ఇంటర్ పాస్ అయిపోయలేదు. వీడు ఫెయిల్ అండి. ఆ ఫెయిల్ అయితే చేసేవచ్చు. డబ్బులు ఎక్కడ తగిలే? ఏంటి డబ్బులు ఎక్కడ తగిలే? పంజాగుట్లో సార్. పంజాగుట్లో కాదు, బాడీ మీద ఎక్కడ తగిలే అంటున్నాను. బాడీ మీద కాదు సార్, ఈ లెఫ్ట్ సైడ్ అంతా మొత్తం దెబ్బలు తగిలేదు సార్. అయ్యో చాలా బాగుంది. బ్లడ్ మొత్తం పోతుంది కదా. బ్లడ్ కాదు సార్, 100 రూపాయలు కూడా పోయింది సార్. ప్రాణం పడుతుందని చెప్పి 100 రూపాయలు పోయినా అంటే నువ్వు. పోలీస్ సార్ ముందు ట్రీట్మెంట్ చేయండి సార్. సరే ట్రీట్మెంట్ చేయాలంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చాను సార్. ఏమని ఇచ్చావు? 100 రూపాయలు పోయిందని ఇచ్చాను. ట్రీట్మెంట్ చేయండి సార్ ప్లీజ్ సార్, చచ్చిపోతాడు. ఒక్క నిమిషం. అమ్మా యారా ఆ మాత్రం తెలియదు నీకు? ఇద్దరు పెరిగా ఒక ½ ముందు వచ్చా బతికేవాడు రాడు. యాక్సిడెంట్ అయి పావుగంట అయింది సార్. సరే వీడికి ఆపరేషన్ చేయాలి సార్. ఇంకాడికి పెళ్ళి అవ్వలేదు సార్, అప్పుడే ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్. అదే ఆపరేషన్ అంటే ఆ ఒక్క ఆపరేషన్ ఉంటుంది. ఆపరేషన్ కాదురా, ట్రీట్మెంట్ చేయాలరా. ఓకే ట్రీట్మెంట్ అయిపోయింది. నువ్వు రా. ఓకేనా? ఇక చాలా కేర్ గా ఉండాలి. సరేనా? నువ్వు ఆల్ రైట్ డాక్టర్? నీకు రైట్ మాత్రం ఆల్ రైట్, లెఫ్ట్ మొత్తం చిప్పు కొట్టేసింది నీకు. ఏమైంది సార్? అదే నాకు అర్థం కావట్లేదు డాడీ. ఏం చేస్తున్నాను డాక్టర్? చెయ్యి. ఏం లేదు, యాక్చువల్గా లెఫ్ట్ మొత్తం నీకు తిప్పు కొట్టేసింది. దాంట్లో నీ కంట్రోల్లో ఉండదు బాడీ. లెఫ్ట్ మొత్తం నాన్సింగ్ లో బిహేవ్ చేస్తూ ఉంటుంది. చేస్తారా సార్? ఈ జబ్బుని ఏమంటారు సార్ దీన్ని? దీన్ని ఎక్స్ట్రా జబర్దస్త్ లో మెడికల్ ఎల్ఎస్ అంటారు. సరే ఫీజు ఫీజు నాకు అర్థం కావట్లేదు డాడీ. ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నా నేను? నాకు ఫీజు అంటూ అమ్మా డాడీ అర్థం కావట్లేదు డాడీ. ఏంటి నీకు రోగం? అది అసలు బానే ఉంది ఇప్పుడు. ఏం డాడీ రోగం? ఏంటి కాలు మామూలు అయిపోతుంది, మళ్ళీ మళ్ళీ ఏదో అవుతుంది. గురుగారు టైం ఎంత అయింది? టైం ఎంత అడిగితే గోమ మీద కొడుతున్నారేంటి? అంటే నాకు ఇది చెయ్య ప్రాబ్లం ఉంది. దాని గురుగారు కొట్టారు, కొంచెం పంజా కొట్టక దారితో చెప్పండి. పంజా కొట్ట అంటే ఇటు వెళ్ళిపోండి. వెళ్ళాలి. ఇదేనండి. హలో, అరే సీను ఇంటికి వస్తున్నావా? ఇప్పుడు వద్దురా, నువ్వు సాయంత్రం రా. ఇంపార్టెంట్ విషయం ఇప్పుడే మాట్లాడాలా? సరే మా అబ్బాయితో మాట్లాడతావా? అరే శ్రీనంకుల్ మాట్లాడి లోపలికి వస్తా. హలో అంకుల్, చెప్పండి. ఏంటి? అన్నా మాట్లాడావా? ఫోన్ ఏది? ఫోన్ ఏదిరా? పోయిందా? ఏమైందిరా? తుప్పు అయిపోయిందా? అయిపోయింది. ఏంట్రా ఆ టైంకే బాగుంటుంది, ఆ టైంకి ఎలాగవుతుంది? నాకు నీ గర్ల్ ఫ్రెండ్ వస్తుందిరా, కొంచెం జాగ్రత్త మేనేజ్ చేసుకో. అలాగే డాడీ. అర్థమైందా? బహుశా పెళ్లి విషయం మాట్లాడడానికి వస్తున్నారే అనుకుంటున్నా. కొంచెం జాగ్రత్తగా. డాడీ మీరేం కంగారు పడదు డాడీ. కంగారు పడడం కాదు, ఇది తీసుకెళ్లి పాకెట్ లో పెట్టేసుకో లోపల. అమ్మో సీను
సిద్ధు బావా సరే అలా ఉన్నావు బాగానే ఉన్నాను రా. నువ్వు ఎలాగున్నావు? సూపర్ ఆడికే. ఏంటి అలా చేస్తున్నాడంటే డ్రామా ప్రాక్టీస్ చేస్తాను. కూర్చు రా. ఇటు వచ్చిన అంకుల్ కూర్చుంటారా? అంకుల్ బాగున్నావా? బాబా బాగున్నా సూపర్ నువ్వు. ప్రేమ మీరంటే ప్రేమ వాడికి. ఏంటి ఎప్పుడు లేని ప్రేమ ముందుకు వచ్చేస్తుంది అమ్మా, కూర్చో కూర్చో. నువ్వు రావా కూర్చో అక్కడ. లక్షణంగా సన్ని నీళ్ళ ఉన్నావు తల్లి. సరే ఏం సంగతులు ఇంకా చెప్పలేదు. ఏంటి కాళ్ళు చెప్తానంటే పెద్ద చిన్న లేకుండా ఊరికి ఆడుకుంటున్నాడు. సరే ఏం లేదు రే, చెప్పరా. మా అమ్మాయికి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అమ్మాయికి పిలిచేద్దాం అనుకుంటున్నావా? ఏంటి మీద పడతానంటే అల్లుడా? ఏంట్రా లేకపోతే మా ఊడు ఉన్నాడుగా వేరే వాళ్ళకి ఇస్తావు నువ్వు? అదరా పెళ్లి చేద్దాం అనుకున్నాను, మీ ఊడితో చేద్దాం అనుకున్నాను, అదే చెప్దాం అనుకున్నాను. మా ఊడికి ఇచ్చేద్దాం అనుకుంటున్నావా? వెనకుండా కొట్టేస్తాడంటాడు. సరే సరే. అదే లవ్ కదా అందుకే. ఎండపడి సర్లేగానే. టీ. ఏ టీ కాఫీ ఏదో తీసుకొచ్చా. ఓకే. ఏంటది అలాగుందా? టీ కాఫీ అడిగా కదా నువ్వే. టీ కాఫీ అంటే టీ గానీ కాఫీ కానీ తమ్మని రెండు కలిపి తీసుకొచ్చా అంటున్నావు. ఊరికే తీసుకొచ్చారు అలాగా. ఇగో నాన్న. సిద్ధు నువ్వంటే నాకు ఎంత ఇష్టం తెలుసా? నువ్వు కూడా నాకు చాలా ఇష్టం. సిద్ధు నీకు గిఫ్ట్ తెచ్చా. ఓ మై గాడ్. ఏది సిద్ధు? లోపల దాచే. ఓహో దాసా. దాపుడు ఎక్కువ అల్లుడికి. ఇగో స్వీట్ తీసుకోమ్మా. రాను రా అమ్మాయి కోసం. స్వీట్ పెట్టు అమ్మాక. కాదు ఇద్దరు ఒకటే అయిపోయారు. ఏంటి మూత వంకర పెడతాడు అల్లుడు? ఏ తప్పు ఈ టైంలో ముద్దు. నాన్న వద్దు. ఏమందా నాన్న టిఫిన్ చేయరా. టిఫిన్ చేయాలి వచ్చిన తర్వాత ఇప్పుడు రా పెట్టేది. ఎంత పెద్ద ప్లేట్ ఉందంటారా? సెట్ చేశారా? చేశారా? టిఫిన్ చేయి. తినబుల్ అనేది తినబుల్లే. సర్లే. ఈయన నవ్వుతున్నాడు. డాడీ టిఫిన్ లేకపోయింది డాడీ. ఏగపడితే ఏకని పడేయాలి మొత్తం పడేస్తాను. నువ్వు ఏంటది మొత్తం పెంట చేస్తాడు అల్లుడు. ఏమైంది అల్లుడికి? అల్లుడికి పట్టిందంట. లేదు కొంచెం. నిన్ను కొడతాడంటరా? అది సరే ఏదో టైం పడాలి కదా, చిన్నప్పటి నుంచి అనుకున్నాం సంబంధం. అల్లుడు చెయ్యొద్దు చెయ్యొద్దు. దామ్మా ఇద్దరిని ఒకటి చేసేస్తున్నా పని అయిపోద్ది. ఏముంది అల్లుడు? అల్లుడు ఇది టూ మచ్. అసలు విషయం ఏంటంటే అల్లుడికి ఏమైందంటే ఏముంది ఉదయం యాక్సిడెంట్ అయిందిరా. ఆ యాక్సిడెంట్ అయినప్పుడు వాడికి లెఫ్ట్ సైడ్ చిప్ అంతా దొబ్బిందట. అవునా? దాని నుంచి ఆడికి కంట్రోల్ లేకుండా లెఫ్ట్ హ్యాండ్ మూతి కన్ను అన్ని ఆడికి నచ్చేట్లు బిహేవ్ చేస్తున్నాయి. ఓ 10 days లో తగ్గిపోతుంది చెప్పారు. 10 days లో తగ్గిపోతుందా? తగ్గిపోద్ది. అప్పుడు అయ్యో బాబోయ్ డాక్టర్ ఇందాక చెప్పడం మర్చిపోయారు. కాదు దీనికి మా మంది ఏమన్నా ఉంది దీనికి? ఇదేంటే నీకేమంది? నీ కాలుకేమంది? అంటే ఇది చిన్న వైరస్ అట. ఒకరు తెలియకుండా ఒకరికి అనుకోకుండా పాకేస్తుంటదట. అయ్యి బాబు అవును నువ్వు ఇలా కొడతావు, నాకు సంబంధం వద్దు. నాకేముంది? నాకు కూడా నాకేముంది? అయ్యి బాబు కాలుకేముంది? రష్మి నాకు కూడా తెలియదు అసలు. యాక్చువల్ నాన్న సారీ నాన్న. నాకేముంది? అంటే